నిన్ను ఊరికే తీసుకురాలేదు, కొనుక్కొని తీసుకొచ్చాం. మీ అయ్య ఉన్నాడే, వాడు నిన్ను మాకు అమ్మేశాడు. వెళ్ళిన పని అయిపోయింది. మీ అయ్య ఉన్నాడే, వాడు నిన్ను మాకు అమ్మేశాడు. నీ మీద హక్కు మాకే ఉంది. అంటే మా లెక్క ప్రకారం నువ్వు వస్తువుతో సమానం. ఇంకా అలా నిలబడి ఉన్నారే? ఏదో నాటకం జరిగినట్టు చూస్తూ ఉన్నారేమిటి? వెళ్ళి మీ పనులు చేసుకోండి. మొత్తం మీద మీ నాన్న పరువు బజార్న పెట్టేశారు కదా. ఆ పిల్లకి కోపం వచ్చిందంటే అందులో తప్పేమీ లేదు. అసలు తప్పంతా మీదే, తాకలేనే తాకలేదు. అలాంటప్పుడు అనుమానం రాకుండా ఎలా ఉంటుంది? అవును, తప్పంతా నాదే. ఆ పిల్లని ఇంతవరకు ముట్టుకున్నందుకు, మీరు చెప్పిన పని చేయనందుకు నాకు చాలా గర్వంగా ఉంది. నీకసలు సిగ్గు లేదురా? అదేదో గొప్పగా చెప్పుకుంటున్నావు, పెద్ద ఘనకార్యం చేసినట్టు చెప్తున్నావే. ఏమండి, ఆ అమ్మాయికి ఎలాగో తెలిసిపోయిందిగా గణపతయ్య లేడని. ఇక మనం తనని నువ్వెందుకు మధ్యలో తలదూరుస్తున్నావు? తల బొప్పి కడుతుంది. వెళ్ళి భోజనం వడ్డించు, నేను వస్తున్నాను. ఇంతవరకు నేనిచ్చింది చిన్నప్పటి నుంచి ఇప్పటిదాకా బట్టలు గిట్టలు, తిండి తిప్పలు, నీ పెంపకం, అవన్నీ నాకు తిరిగిచ్చేయి. అవి చేసి ఆనందంతో ఎట్లాంటి కుప్పిగతులు వేస్తావో వేసుకో. ఇంకా ఎందుకు ఇవన్నీ? ఈ రోజు రాత్రి మీరు ఆ పని ముగించాలి. అదే నాకు కావలసింది. కొడుకులా ప్రవర్తించు. ప్రతిరోజు ఈ తలనొప్పి ఉండదు. ఇవాళ మాత్రం నేను ఎట్టి పరిస్థితుల్లో కుదరదు అనే మాట వినదలుచుకోలేదు. తెలిసిందా? వెళ్ళండి. చిన్నయ్యని గోదాం దగ్గర దింపిరండి. తెల్లవారేదాకా తలుపులు తీయకూడదు. ఇక వెళ్ళండి. నేను మా నాన్న దగ్గరికి వెళ్ళిపోతాను. అక్కడికి వెళ్ళి మా ఊళ్ళోనే ఉంటాను. నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను అంతే. ఇవాళ రాత్రి పని అయిపోయి తీరాలి. ఒరే వెధవలారా, నెట్టండి రావాణ్ణి. అదలా కదిలే రకం కాదు, చాలా మొండి ఘటం. ఒక్క నెట్టు నెట్టండిరా.